ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటాయి, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. మిథున లగ్నము, మిథున రాశి. మిథున లగ్నం వారికి స్పెసిఫిక్గా మనం చెప్పేది ఒకటే, వీళ్ళకి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. నడిచే వికీపీడియా అంటూ ఉంటాను. అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఇష్టపడతారు మిథున లగ్నం వారు. తెలివిగా పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. గొడ్లా కష్టపడడం కాకుండా తెలివిగా దీన్ని ఎట్లా టెక్నికల్గా ఎట్లా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి, ప్రాబ్లం ఎట్లా క్లియర్ చేసుకోవాలనేటువంటిది మిథున లగ్నం వారికి వెన్నతో పెట్టిన విద్య. అయితే వీళ్ళకి కూడా రిలేషన్స్తో ఇబ్బంది ఉంటాయి ఒక్కోసారి. ఎందుకుంటాయో చెప్తానండి మీకు. బై ఛాన్స్ వీళ్ళకి కనుక మూన్ పాడయ్యాడు, మూన్ అంటే సెకండ్ లార్డ్, కుటుంబ కారకుడు మూన్ అవుతాడు. వీళ్ళ మూన్ గనక పాడైతే కుటుంబ సభ్యుల వల్లే మానసిక స్ట్రెస్ పడుతూ ఉంటారు. లేదా ఫైనాన్స్ నేను తేలేకపోతున్నాను, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందనేటువంటిది మానసికంగా ఎక్కువ పడుతూ ఉంటుంది. అలా కాకుండా సన్ పాడయ్యాడు అనుకో, ఉదాహరణకి వీళ్ళకి అంటే మూడో అధిపతి. ఇక్కడ ఏమవుతుందంటే సిబ్లింగ్ ద్వారా ఇబ్బంది. ఒకవేళ సన్ బాగున్నాడు అనుకోండి, అంటే సిబ్లింగ్ ఇతను బాధ్యత తీసుకోవాల్సిన పని లేకుండా సిబ్లింగ్ ఒక బాధ్యత తీసుకొని ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. సిబ్లింగ్ ద్వారా కొంతమందికి మూడో అధిపతి నీచభంగ రాజ్యోగం జరుగుతుంది. అప్పుడేంటి, సిబ్లింగ్కి బాగుంటుంది, సిబ్లింగ్ ద్వారా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది, వీళ్ళ ద్వారా సిబ్లింగ్కి బాగుంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సన్ పొజిషన్ ఎలా ఉంది. మిథున లగ్నంలో జన్మించాము, అన్నదమ్ములతో బాగుంటుందా బాగోదా, సన్ పొజిషన్ చెక్ చేసుకోండి. ఇబ్బంది వస్తుందండి, వెరీ సింపుల్. సూర్యభగవాను చూస్తే ఓం మిత్రాయ నమః అనే మంత్రం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇదే మిథున లగ్నానికి మదర్తో బోల్డంత ఎఫెక్షన్ ఉంటుందండి. ఎందుకు అంటే 194th లార్డ్షిప్ మిథున లగ్నం అంటే అతను వాళ్ళ తల్లి వేరు కాదు, ఒకటే పేరుకి మొత్తం ఒకటే. ఏ తల్లి అయినా సరే ఆ కూతురుతో కావచ్చు, కొడుకుతో కావచ్చు, ఒకటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మిథున లగ్నానికి స్పెసిఫిక్గా 194th లార్డ్షిప్ ఉంది అక్కడ, అందుకని ఒక్కటే అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాంటి కేసెస్లో కూడా ఏమైనా అవుతాయి. ఎప్పుడు అవుతాయి, మార్స్ ద్వారా మెర్క్యూరీ కనుక పాడైతే అప్పుడు ఇబ్బంది వస్తుంది తల్లితో కూడా. అది కూడా ఎవరి ద్వారా వస్తుంది, ఎవరో శత్రువు, మధ్యవర్తి వ్యక్తి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీ అబ్బాయి అనుకుంటున్నారు కానీ మీ అబ్బాయి అనుకున్నంత మంచివాడు కాదని తల్లికి చెప్పడం, కొడుకు దగ్గరికి వచ్చి మీ అమ్మ చాలా తెలివిగా వ్యవహరిస్తుందండి, మీకు తెలియట్లేదు, మీరు మదర్ అనే మత్తులో ఉన్నారని చెప్పడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ 99.99% కేసెస్లో ఇలా మిథున లగ్నానికి జరగదు. ఒక కోర్టులో ఒక కేసుకి ఇట్లా జరుగుతుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏంటో చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు తల్లితో లేదా ల్యాండ్ మూలంగా, కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లిగా రాస్తుంది, ఈ మిగతా తమ్ముళ్ళో, అన్నలో, చెల్లెల్లో, అక్కలో ఏం చేస్తారు, వీడి ఎఫెక్షన్ బాగా ఉంది తల్లితోని, మనం ఎక్కడ చెడగొడితే ఆస్తి స్ప్లిట్ అవుతుంది, మనం ఎక్కువ తీసుకోవచ్చు అనేటువంటి కేవలం ఆస్తి మీద ఉండేటువంటి ఆకాంక్షతో రిలేషన్స్ని కూడా చెడగొట్టేటువంటి కలికాలం నడుస్తుంది మనకి ఇప్పుడు. కాబట్టి మిథునం వారు ఒకటే, మీకు ఎక్కడా కూడా మదర్తో చెడకుండా ఉండాలి. యాక్చువల్గా చెడదు, 99% ఆఫ్ కేసెస్ చాలా బాగుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక్కడ అత్తగారితో కానీ మామయ్య వరుస వాళ్ళతో కానీ ఇబ్బంది వస్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్. కుజుడు పాడయ్యాడు, మామయ్య వరుస వాళ్ళతో వస్తుంది ఇబ్బంది. అంటే గురువు పాడవుతాడు, అత్తగారితో ఇబ్బంది ఉందంటే, ఎందుకంటే చాలామందితో అత్తగారితో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఆడపడుచుతో ఇబ్బంది వస్తుంటుంది. అట్లాంటి సందర్భంలో ప్రత్యేకంగా
ఆ యొక్క అన్న అంటే భర్త యొక్క అన్న కానీ లేకపోతే భార్య యొక్క అన్న కానీ అక్క కానీ అయితే కనుక వెరీ క్లియర్లీ శని భగవానుడిని చూసుకోవాలి మిథునం వారు. చూడ్డానికి శని శుభుడు అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఆ శని భగవానుడు కనుక పాడయ్యాడా ఆడపడుచుతో ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. శని లేదా శుక్రుడు పాడైతే వీళ్ళకి పర్టికులర్గా ఈ యొక్క మిథున లగ్నం వారికి మరి అప్పుడు ఏం చేయాలి? వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవుకి బెల్లం తినిపించడము లేదా తీపి చపాతీలు తినిపించడం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి? ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పుకి అధిపతి ఎవరు? తూర్పుకి సూర్య భగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు, అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు. మనం కనుక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్య భగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా సూర్యుడు న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్, అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయువ్యం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు, సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు. ఒకటి, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మనకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్య భగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు. అరే ఇంతో ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో, అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడ్స్ నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం. దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే, మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే, లలితాసహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్. ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితాసహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి
మా అమ్ముందని ఎలా నమ్ముతాము, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలితాహాసనామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడ అదంటున్నాడా, లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలరాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.